శ్రీమేధ పాడుతా తీయగా మీకు అందిస్తున్న వారు శ్రీమేధలో చేరితే రాంబాబే కాదు ఎవరైనా సీఏ పాస్ అవుతారు. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ సహ సమర్పణ. ఆంధ్రా బ్యాంక్, రామ్రాజ్ కాటన్ పంచలు, షర్ట్లు మరియు బనియన్లు. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. ఇది నిష్క్రమణ పర్వం. 2 సంచికలు అయ్యాయి. ఇది ఈ 3వ బృందానికి ప్రథమ సంచిక. ఇదయ్యాక ఈ 3 బృందాల్లో తక్కువ మార్కులు వచ్చినటువంటి 3 నిష్క్రమింపజేయడం జరుగుతుంది. ముందుగా ఈ సంచికను ప్రత్యక్షంగా చూడడానికి వచ్చిన మీకు, పరోక్షంగా టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఈ ధారావాహికలో మొదటి విజేతకు 3 లక్షల రూపాయలు, రెండో విజేతకు 2 లక్షల రూపాయలు, 3వ 4వ విజేతలకు చెరో 50,000 రూపాయల నగదు బహుమతులతో పాటు ప్రతి సంచికలోనూ ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన చిన్నారికి 10,000 రూపాయలను, నిష్క్రమిస్తున్న ప్రతి చిన్నారికి 5,000 రూపాయలను అందిస్తోన్న గోదావరి HDPE పైప్స్ వారి వదాన్యతకు ప్రత్యేకంగా మనం అందరం కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే నాకు, మా వాద్య బృందానికి, గాయనీ గాయకులందరికీ అందమైన వస్త్రాలను బహూకరించిన RKS గ్రాండ్ షాపింగ్ మాల్, అమీర్పేట మరియు కూకట్పల్లి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. తెలియని మనుజుని సుఖముగ తెలుపందగు, సుఖతరముగ తెలుపగవచ్చున్ తెలిసిన వానికి. తెలియని మనుజుని సుఖముగ తెలుపందగు, సుఖతరముగ తెలుపగవచ్చున్ తెలిసిన వాని. తెలిసియు తెలియని నరుదెల్ప, తెలిసియు తెలియని నరుదెల్ప బ్రహ్మదేవుని వశమే. తెలిసియు తెలియని నరుదెల్ప బ్రహ్మదేవుని తరమే. ఏమీ తెలియని వారికి సులభంగా తెలియజేయచ్చు. అన్నీ తెలిసిన వారికి చెప్పడం మరింత సులభం. కానీ స్వల్పమైన తెలివితేటలు కలిగిన సర్వజ్ఞులమని గర్వపడే వారికి తెలియజేయడం ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. మన దురదృష్టం ఏంటంటే ఇలాంటి వారే మన సమాజంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. పద్యం తెలుగువారి సొత్తు, పెద్దలు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి, తెలుగు తల్లికి పట్టుబట్టలు కట్టండి, కర్పూర హారతులు ఇవ్వండి, మీ మనోపుష్పాలతో పూజ చేయండి. విన్నందుకు ధన్యవాదాలు. ఈనాటి మన ముఖ్య అతిథి చిరు పరిచయం. ఖమ్మంలో జన్మించిన ఈ ప్రతిభావంతుడు కొండపల్లి బొమ్మల్లాంటి చక్కని కుటుంబ చిత్రాల దర్శకుడిగా మనందరికీ సుపరిచితుడు. సినీ రంగంలోకి అడుగు పెట్టకముందు స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్గా విజయవంతమైన సీరియల్స్కి పనిచేశారు. ఎండమూరి వీరేంద్రనాథ్, వీరశంకర్, తేజ, వైవిఎస్ చౌదరి, బివి రమణ మొదలైన దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో తొలిసారిగా సంతోషం చిత్రానికి దర్శకత్వం వహించి ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత సంబరం, శ్రీ, స్వాగతం, మిస్టర్ పర్ఫెక్ట్, గ్రీకు వీరుడు మొదలైన చిత్రాలను రూపొందించి మానవీయ సంబంధాలను మనసుకు హత్తుకునేలా తీసే దర్శకుడిగా పరిశ్రమలో, ప్రేక్షకుల్లో ఎంతో పేరు తెచ్చుకున్నారు.
ఆ ప్రతిభావంతుడే చిరంజీవి దశరథ్. ఆ చిరంజీవిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. పిల్లలందరూ కూడా వాళ్ళకి ఇష్టమైన మాధుర్య ప్రధానమైన సినిమా పాటలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. మొట్టమొదటి అభ్యర్థిని పిలుస్తున్నాను, మీరు ఆహ్వానించండి మీ చప్పట్లు. అందరికీ నమస్కారం. నా పేరు పెడపర్తి శివకుమార్. మా నాన్నగారి పేరు పి సుబ్రహ్మణ్యం గారు. మా అమ్మగారి పేరు పి గాయత్రీదేవి. నేను నెల్లూరు జిల్లా నెల్లూరులో రత్నం ఒలింపియాడ్ స్కూల్ 8వ తరగతి చదువుతున్నాను. నేను శాస్త్రీయ సంగీతం మరియు సినీ సంగీతం డివి సురేష్ రావు గారి దగ్గర అభ్యసించుచున్నాను. లలిత సంగీతం మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అమ్మ నాన్న వచ్చారు ఎప్పుడు? అమ్మమ్మ తాతయ్య వచ్చారు. ఎక్కడున్నారు? నమస్కారం అండి, స్వాగతం. ప్రేమికుడు చిత్రం నుంచి ఓ చెలియా పాట పాడబోతున్నాను. రచన శ్రీ రాజశ్రీ గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, పాట పాడింది ఉన్నికృష్ణన్ గారు. శభాష్. సఖియ చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితినే. నీ అందులలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే. నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నుల సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియ చేజారెను నా మనసే. చెలి నా మాట ఇక కరువైపోయెనులే. అదరము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే. వీక్షణలో నిరీక్షణలో వరక్షణం ఒక యుగమేలే. చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే. ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే. ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే. ఓ చెలియా నా ప్రియ సఖియ చేజారెను నా మనసే.
ఎల్లమ్మా నీకు జోల పాడే కాలిమెటికలు విరిచేనే వీచేటి చలి గాలులకు తెరచాపై నిలిచేనే నా ఆశల ఊసులే చెవిలోన చెబుతానే నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితను అంటానే ఓ చెలియా నా ప్రియ సఖియ చేజారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితినే నీ యాదలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నుల సోలెనులే ఓ చెలియా నా ప్రియ సఖియ చేజారెను నా మనసే నాకు చాలా బాగా పాడాము. వండర్ఫుల్. ఈవెన్ హమ్మింగ్ చేశారు. మీరు కూడా చాలా చాలా బాగా చేశారమ్మా. ఫెంటాస్టిక్. దీని గురించి ఏం చెప్పమంటావు నన్ను? నాకేం తెలుసు అంటున్నాడు. నేనేం చేయను అన్నమాట. ఇంత పర్ఫెక్ట్గా ఈ వయసులోనే పాడితే చాలా కష్టం. ఆ తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి. అదరము నువ్వు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడం కనపడుతుంది ఇలాంటి పాట పాడుతున్నప్పుడు. ఆ సంగతులు అనడం కానీ, ఎందుకంటే ఉన్నికృష్ణన్ బేసిక్గా అతను కర్ణాటక సంప్రదాయ సంగీతాన్ని వేదిక మీద పాడేటటువంటి మంచి గాయకుడు. ఆయనకు ఈ పాట ఇచ్చి ఆయనకి ఇది నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆయన పాడిన మొట్టమొదటి పాట అనుకుంటాను ఇది సినిమాకు కూడా. ఎంత బాగా పాడారో నువ్వు అంత బాగాను పాడావు. ఎందుకంటే స్థాయి పైన పాడుతున్నప్పుడు కూడా ఆ స్థాయి చేరడానికి నువ్వు పడుతున్న తాపత్రయం అది కరెక్ట్గా చేరడం శృతి సుభగంగా ఉందన్నమాట. అధరము అనకూడదు, అధరము దాకొస్తుంది. ఎలా అంటావాను మళ్ళీ? అధరము. మరి దాన్ని మరీ సుత్తేసి కొట్టినట్టుగా ఉండకూడదు. అధరము. అరే మరి ఇట్లాగానో ఉండకూడదు. అధరం. అది. ఆ తర్వాత ఏమంటున్నావు? అధరము, ఉదరము తర్వాత ఒక మాట ఉంది. ఎలా ఉచ్చరిస్తున్నావు అది? అదరము ఉదరము నడుమను ఏదో. నడుమను కరెక్ట్. నడుమును అని పాడుతున్నావు ఇంతకుముందు పాడినప్పుడు. అధరము ఉదరం వచ్చింది కాబట్టి నడుము నెక్స్ట్ రావాలి కదా అనుకున్నావేమో. నడుమను రెండిటికి మధ్య అని అర్థం. ఏ చోట అది జారినదో పాడు అది. ఏ చోట అది జారినదో ఆ జాడే. ఆ జాడే అన్నట్టుగా వినపడుతోంది. జాడేనే. జారినది ఏమన్నావో జా, ఆ జానే ఇక్కడ కూడా. ఏ చోట అది జారినదో ఆ జాడే తెలియదులే. జా కానే కాదు. ఇంకా నీకు వేరే చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. అంత పర్ఫెక్ట్గా పాడావన్నమాట. ముఖ్యంగా కోరస్, ఆర్కెస్ట్రా నువ్వు కలిసి పాడుతుంటే కళ్ళు మూసుకుంటే ఒక రికార్డింగ్ విన్నట్టుగా ఉంది తప్ప నాకు నువ్వేదో లైవ్లో పాడుతున్నట్టు అనిపించనే లేదు. ధన్యవాదాలు. ఓకే. ఈ పాట ఎందుకు ఇష్టం నీకు? ఫస్ట్ ఆలాప్ నుంచి శృతి ఎత్తుకోవడం. ఆలాప్ నుంచి ఎలా ఆలాప్ వస్తుంది? బిగినింగు శృతి ఇవ్వకుండా ఎంత బాగా కరెక్ట్గా పాడావు శృతిలో. నేను ఎందుకు పాడమన్నానంటే ఇదొక కారణం. ఇది ఏ రాగంలో ఉంది చెప్పగలరా నువ్వు? కేదార్. షణ్ముఖ ప్రియ అనిపించట్లేదు నీకు రాగం పాడుతున్నప్పుడు కదా? పాట ఎందుకు చేశాడో నాకైతే అర్థం కాలేదు. కానీ రెహమాన్ పాడిన ఆలాప్కు కానీ
పాటకు కానీ సంబంధం లేదు. అది షణ్ముఖ ప్రియ, ఇది కేదార్. ఎంత గమ్మత్తుగా ఉంది చూసావా? నీ ప్లస్ పాయింట్ ఇంకోటి చెప్పనా, ఏ బ్యాక్గ్రౌండ్ కూడా సరిగ్గా ఒక సమన్లో ఎత్తుకోవడానికి ఎక్కడా ఎండ్ కాదు. అయినా నువ్వు ఎవరి పక్క చూడకుండా కరెక్ట్గా ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకున్నావు. అంటే అంత హోంవర్క్ చేసావు. ఈ పాట జీర్ణం అయిపోయిందనమాట నీ ఉదరంలో. అందుకనే అధరం నుంచి చాలా బాగా వచ్చింది ఈ పాట. ఉన్నికృష్ణన్ పాడుతున్నప్పుడు నా గుండెలలో ఎలా పాడారో ఒకసారి వినిపించు. ఆయన పాడింది నా గుండెలలో కంటిన్యూ చేయి. ప్రేమ పరవశమై ప్రేమ ప్రేమ పరవశమై ఆయన అలాగే పాడారు. నువ్వు చేసిన తప్పులేదు. కానీ ఆ ప్రే అన్నదానికి దీర్ఘం ఉంది కదా. నా గుండెలలో ప్రేమ పరవశమై. ఇది న్యాయం. నువ్వు వెంటనే నీ సీటుకు వెళ్ళిపోవడం చాలా మంచిది. రెండవ చిరంజీవిని ఆహ్వానిద్దాం ప్లీజ్. అందరికీ నా నమస్కారములు. నా పేరు అనుకృప రౌడూర్. నేను కర్ణాటకలో బళ్ళారి నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు శ్రీమతి వాణిరాజ్ రౌడూర్. మా నాన్నగారి పేరు శ్రీ వాదిరాజ రౌడూర్. నేను వివేకానంద హై స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. కర్ణాటక సంగీతం శ్రీమతి వై పద్మావతి గారి దగ్గర నేర్చుకున్నాను. హిందుస్థానీ సంగీతం, సుగమ సంగీతం శ్రీమతి విజయ కిషోర్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. మాటలే చాలు, పాట అక్కర్లేదు కదా. కర్ణాటక నుంచి వచ్చిన అమ్మాయి ఆ వచ్చిరాని తెలుగులో అంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే, అమ్మ నాన్న వచ్చారా ఇక్కడికి? ఎక్కడున్నారు? ఎల్లిదిరా. నమಸ್ಕಾರ ರೀ, ಸ್ವಾಗತ ನಿಮಗೂ. పాట మాటే మంత్రము, సినిమా సీతాకోక చిలక, సంగీతం ఇళయరాజా గారు, రచన వేటూరి సుందరరామమూర్తి గారు, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ఎస్పి శైలజ గారు. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము, మనసే బంధము.
విరిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ లా 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 చాలా బాగా పాడాము. థ్యాంక్ యూ సార్. పల్లవి కొంచెం బిగినింగ్లో నాకు అంటే ఇంకా పర్ఫెక్ట్ ల్యాండింగ్ లేదని అనిపించింది, కానీ చరణం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా అల్టిమేట్ ఫెంటాస్టిక్. అండ్ థ్యాంక్స్ టు ద ఆర్కెస్ట్రా, అంటే రియల్లీ సూపర్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది, హమ్మింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందాకే గురువుగారు అంటుంటే నేను యాక్చువల్గా అదే టైంలో అనుకుంటున్నాను, అసలు 19 సంవత్సరాల పాటు ఒకటే ప్రోగ్రామ్ చేయాలని అంటే అది ఓపికన్నా కావాలి, ఎంతో ఇంట్రెస్ట్ ఉండాలి. ఇలాంటివో లాజికల్గా ఆలోచిస్తున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఇట్స్ వెరీ బ్లిస్ టు బీ హియర్ అనమాట. ఎంత హ్యాపీగా అసలు ఇన్ని 19 ఏళ్ళు అలాగే గడిచిపోయి ఉంటానని అనిపించింది. థ్యాంక్ యూ అండి. నా ఆరోగ్యానికి రహస్యం అదే, వీళ్ళే నా ఆరోగ్య రహస్యం, వీళ్ళందరూ నా ఆరోగ్య రహస్యం, వీళ్ళందరూ నా ఆరోగ్య రహస్యం. చాలా చాలా బాగుంది, వండర్ఫుల్, సూపర్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ పల్లవి ఫినిష్ చేస్తున్నావు చూడు, అంతసేపు సస్టైన్ చేయక్కర్లా, బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా 1 furlong సస్టైన్ చేస్తున్నాను. మాటే మంత్రము మనసే బంధము లారా అంతవరకు ఉంటే చాలు. బంధము అని బళ్ళారి వరకు సస్టైన్ చేస్తున్నావు నువ్వు, అంత అవసరం లేదు. తర్వాత ఓ అంత సంగతి లేదు అక్కడ. ఇది కళ్యాణం కమనీయం జీవితం గ్రేస్ అంటాం దాన్ని మనం. అదొకటి. ఫస్ట్ చరణం ఆ పైన పాడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నావు. నీవే నాలో స్పందించిన ఫస్ట్ క్లాస్. ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే. ఆ ప్రాణమిదే పాడు ఒకసారి. ప్రాణమిదే. అంతే. అక్కడ ఆ నోట్ కోసమని ఎక్కువ కష్టపడుతున్నావు. నేనే అక్కడి నుంచి పాడు ఒకసారి. నేనే నీవుగా పువ్వు తావిగా. ఫస్ట్ క్లాస్. పువ్వు ఎంత బాగా అన్నావు. పువ్వు సంయోగాల సంగీతాలు విరిసే వేళ. చాలామంది ఆ నోటు, నేను కూడా ఒక్కోసారి స్టేజ్లో పాడుతున్నప్పుడు వేరే నోట్ వచ్చేస్తుంది. విరిసే విరిసే వేళలో. ఆ సంగతి సంప్రదాయంగా అన్నట్టుగా అనకుండా సంయోగాల సంగీతాలు విరిసే విరిసే వేళలో మాటే మంత్రము. బ్యూటిఫుల్లీ కన్సీవ్డ్ సిచ్యువేషన్, అత్యద్భుతమైనటువంటి కంపోజిషన్ బై ఇళయరాజా, ఇంక్లూడింగ్ ఆర్కెస్ట్రేషన్. నోబడీ కెన్ టచ్ దిస్. నీవే నాలో స్పందించిన ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే. ఎన్నిసార్లు విన్నా కూడా నాకు గూస్ పింపుల్ಸ್ వస్తాయి. ಶರೀರ ಪುಲಕಾಂಕುರಿತ ನಾಗ್ತೀನಿ ನಾನು ಈ ಹಾಡನ್ನು ಆರ್ಕೆಸ್ಟ್ರೇಷನ್ ಕೇಳುವಾಗ. ಅಷ್ಟು ಆನಂದವಾಗಿರುತ್ತೆ ಅನ್ನೋದು. ಮಾಟೇ ಮಂತ್ರಂ మనసే బంధం ఈ సమతే ఈ మమతే మంగళవాద్యం ఇది కళ్యాణం కమనీయం జీవితం. ట్యూన్కి రాశాడండి సుందరరామూర్తి. ట్యూన్, డోంట్ ఫర్గెట్, ట్యూన్కి రాశాడు. భారతీ రాజాకు ఇళయరాజాకు ఉన్న ఒక గొప్ప ఆ వేవ్ లెంగ్త్, తరంగ దైర్ఘ్యం అంటామే. హృదయాలు ఇప్పుడు ఒకేలాగా ఆలోచిస్తాయి వాళ్ళకి. అందుకని అంత మంచి పాట వచ్చింది. ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀಯಾ, ತುಂಬ ಮುದ್ದಾಗಿ ಹಾಡಿದ್ದೀಯಾ. మరి ధన్యవాద నింగు. మూడవ చిరంజీవిని ఆహ్వానిద్దాం మనం అందరం. అందరికీ నమస్కారం. నా పేరు నరసింగోలు భవ్యశ్రీ గీతిక. నేను విజయవాడ నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు నరసింగోలు అన్నపూర్ణ గారు.
మా నాన్నగారి పేరు నర్సింగోలు అంజనీ కుమార్. నేను శాస్త్రీయ సంగీతం కేఎస్ గోవిందరాజన్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను అమలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. మీ తల్లిదండ్రులు వచ్చారా ఇక్కడికి? వచ్చారు సార్. నమస్కారం అండి, స్వాగతం మీ ఇద్దరికి కూడా. నీకు స్వాగతం తల్లి. ఏ పాట పాడదలుచుకున్నావు? నేను డ్యాన్స్ మాస్టర్ చిత్రం నుంచి రాణిల వసంతాలే పాట పాడబోతున్నాను. వివరాలు చెప్తావా? సంగీతం ఇళయరాజా గారు, రచన వేటూరి సుందరరామూర్తి గారు, పాడిన వారు కేఎస్ చిత్ర గారు. శుభం. ఆల్ ది బెస్ట్ టు యూ. రాణిల వసంతాలే శృతి కానీల సరాగాలే నీవే నా జీవన రాగం స్వరాల బంధం నీవే నా యౌవన కావ్యం స్మరించే గీతం రాణిల వసంతాలే. ఈ మౌన పంజరాన నీ మూగనై నీ వేణుదగాని నీ రాగమై ఎగిరే శోకమై విరిసే తోటనై ఏ పాట పాడినా అది పువ్వులై అవి నేల రాలినా చిరుతావినై బదులైన లేని ఆశలారబోసి రాణిల వసంతాలే. ఓ ప్రేమికా చిలియా ఒడి చేరవా నీ చెలిమిని ఇప్పుడే దరి చేర్చవా రగిలే తాపమే ఎదలో తీరదా నీ చూపుతోనే చలి తీరదా నీ స్పర్శతోనే మది పాడదా ఎదమీటిపోయే ప్రేమ గీతిలాగా రాణిల వసంతాలే శృతి కానీల సరాగాలే నీవే నా జీవన రాగం స్వరాల బంధం నీవే నా యౌవన కావ్యం స్మరించే గీతం రాణిల వసంతాలే శృతి కానీల సరాగాలే. వెరీ నైస్. ఇంకా కొంచెం కూడా మధురంగా పాడచ్చేమో అని అనిపించింది నా వరకు మాత్రం. అది బట్ వాయిస్ కానీ ల్యాండింగ్లు అన్నీ సూపర్
అన్డౌటెడ్లీ చాలా ప్రొఫెషనల్ సింగర్లా ఉన్నారు మీరు. ఆల్ ది బెస్ట్. వెరీ బిగినింగ్ పల్లె పాడుతున్నప్పుడు చిన్న స్లిప్, అది అనుకోకుండా జరిగింది తప్ప, నీకు శృతి కానే అంటున్నప్పుడు కాసు స్లిప్ అయ్యావు తప్ప, బట్ అదర్వైజ్ అసలు నీకు నేను ఏం చెప్పాలో నాకేం తెలియట్లేదు. యూ నెవర్ గివెన్ నేను ఆపర్చునిటీ. నేను కరెక్ట్ చేయడానికి నాకు ఏ అవకాశం లేదు. నీ ఉచ్చారణ పర్ఫెక్ట్గా ఉంది, సింగింగ్ పర్ఫెక్ట్గా ఉంది. వారు అన్నట్టుగా మాధుర్యం అనేది నీ గొంతుకును నువ్వు ఎలా సమర్పించుకుంటావు అనేది నీ చేతిలో ఉంటుంది. జనరల్గా కొంచెం పెళుసైన వాయిస్ నీది, దాన్ని ఎంత గ్రేస్ఫుల్గా ప్రజెంట్ చేస్తావు అన్నది నీ చేతిలో ఉంటుంది. బట్ సింగింగ్ స్పాట్లెస్. ఏం అసలు నాట్ ఈవెన్ 1.1% కూడా నీకు వేరే సలహా చెప్పడానికి. ఈ పాటలో ట్రిక్కీ ప్లేసు నేను ప్రతిసారి గమనించేది ఒకటే, చాలామంది తప్పు చేస్తారు, చాలామంది బాగా పాడతారు కూడా. ఏ పాట పాడినా నారారా 2 గంధరాలు వస్తాయి అక్కడ. అందరూ మొదటే చిన్నగాకి వెళ్ళిపోతారు. ఏ పాట పాడినా తారారనా అని పాడతారు, అది కరెక్ట్ కాదు. ఏ పాట పాడినా లా 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 లా, అది పర్ఫెక్ట్గా పాడుతున్నాం. పర్ఫెక్ట్, వెరీ పర్ఫెక్ట్. చిత్ర పాడినంత పర్ఫెక్ట్గా పాడుతున్నాం. మొట్టమొదటిసారి సీక్వెన్సింగ్ కంప్యూటర్ ద్వారా సంగీతాన్ని చేయడానికి ప్రారంభించబడ్డ సినిమా ఈ సినిమా. పున్నకై మన్నన్ తమిళ్లో, తెలుగులో దీనికి డాన్స్ మాస్టర్ అని పేరు పెట్టారు. ఈ ఈ ఇప్పుడు మీరు విన్న ఈ కీబోర్డ్ అన్నీ కూడా ఇళయరాజా దగ్గర అప్పుడు రెహమాన్ ఒక వాద్య బృందంలో ఒక కళాకారుడిగా పనిచేసినటువంటి సినిమా అన్నమాట ఈ సినిమా. సో అక్కడి నుంచి అతని ప్రస్థానం కూడా కంప్యూటర్ మ్యూజిక్కి అంకితం అవ్వడానికి కారణం ఈ సినిమాని. ఇక్కడి నుంచే మొదలుపెట్టాడు అతను. చాలా బాగా పాడావమ్మా. వెరీ వెల్ డన్. యూ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రీన్ ప్లే రైటింగ్. విచ్ వాజ్ యువర్ ఫస్ట్ ఎంట్రీ ఇంటూ సినిమా పరిశ్రమ? కాదు, మీరు ఫస్ట్ టెలివిజన్ ద్వారా వచ్చారు. ఫస్ట్ ఎంట్రీ ఎలా స్టార్ట్ అయింది మీది? యాక్చువల్గా నేను యండమూరి గారి దగ్గర ఫస్ట్ చేరానండి. అప్పట్లో ఏంటంటే ఆయన అభిషక్తం అనేసి ఒక బుక్ రిలీజ్ చేస్తున్నారు. తను రైటర్స్ వర్క్షాప్ అని పెట్టి కొంతమంది పిల్లలకి ఎలా రాయాలనేది రైటింగ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత బుక్ రిలీజ్ చేస్తున్నారు, అభిషక్తం అని. సో ఆ టైంలో బయట వాళ్ళు కూడా ఎవరైనా కథ పంపించండి అన్నారు. నేనేంటంటే అదే టైంలో ఆయన టీవీ సీరియల్ తీయడం స్టార్ట్ చేశాడు. నాకు సినిమా ఇండస్ట్రీకి రావాలని ఉంది, సో ఇదొక ప్లాట్ఫామ్ అవుతుంది కదా అని అప్పటికప్పుడు ఒక కథ అనుకొని రాసి పంపించేశాను. చాలా విచిత్రంగా ఏంటంటే 15 రోజుల తర్వాత ఆయన లెటర్ రాశాడు. అవుట్ ఆఫ్ 1700 స్టోరీస్లో ఒకే ఒక కథ నేను సెలెక్ట్ చేశాను, అది నీది, ఎప్పుడు వస్తావు హైదరాబాద్ అన్నాడు. ఇది వెంటనే అన్నీ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చాను. అక్కడి నుంచి ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరాను. చేరిన ఫస్ట్ డేనే ఆనంద బ్రహ్మ అని ఒక సీరియల్ తీస్తున్నారు, ఆయనదే ఫేమస్ది. వెళ్ళగానే ఆనంద బ్రహ్మ చదివావా అన్నారు. అయ్యో గురు చాలాసార్లు చదివానండి. ఇది 8 ఎపిసోడ్లే వస్తుంది, ఇంకో 5 ఎపిసోడ్లు కావాలి, సో నువ్వేమన్నా ఐడియా ఉంటే చెప్పు అన్నాను. అంటే అప్పటిదాకా నేను రైటర్గా వెళ్ళలేదు, యాక్చువల్ అసిస్టెంట్ డైరెక్టర్గానే వెళ్ళాను. సరే అని ఇంకా నైట్ మొత్తం కూర్చొని ఏదేదో ఆలోచించేసి పొద్దున్న కల్లా తీసుకొచ్చాను. ఏంటి అప్పుడే రాసావా అని, కొంచెం మళ్ళీ కరెక్షన్స్ ఉంటే చెప్పండి సార్, మళ్ళీ తీసుకొస్తాను. మొత్తం కూర్చొని చదివాడు. చాలా బాగుందా ఇది, సరే నీ పేరు స్క్రీన్ ప్లే రైటర్ అని వేస్తాలే అన్నాడు. సో అసలు అంత సింపుల్గా అయిపోయింది నాకు ఎంట్రీ జీవితంలో. సినిమాలోకి ఎలా ప్రవేశం? సినిమాలు ఇంకా అక్కడ యండమూరి గారి దగ్గర 2-3 సీరియల్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన రికమెండేషన్తోనే పర్చూర్ బ్రదర్స్ దగ్గర చేరాను. అక్కడ ఒక 9 సినిమాలు నేను రైటర్గా వర్క్ చేయడం జరిగింది, అసిస్టెంట్గా. అదే టైంలో చాలామంది వెర్షన్స్ రాయించుకోవటం ఇలా జరుగుతూ ఉంటుంటే మన ఈటీవీ ఇదేంటి ఫిలిం సిటీ వాళ్ళే తేజ అని డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ చిత్రం అని సినిమా తీస్తున్నారు. సో వాళ్ళకు డైలాగ్ రైటర్ అవసరం పడి నన్ను రమ్మన్నారనమాట. సో అలా తేజ గారితో నాది ట్రావెల్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టోరీ అన్నీ ఒకటన్ని డైలాగ్స్ అనే కాకుండా కంప్లీట్గా వి స్టార్టెడ్ వర్కింగ్ టిల్ జయం అనమాట. జయం సినిమా వరకు మేము ఇద్దరం కలిసి పనిచేసాం. జయం సినిమా టైంకి నేను డైరెక్టర్ అయిపోయాను. సో ఇక అక్కడి నుంచి ఇంకెవరి దగ్గర లేదు, తేజ గారితో ఫాలో అయిపోయాం. ఆఫ్టర్ దట్ ఐ గట్ సంతోషం. విచ్ వాజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్? సంతోషం. పెద్ద ఆర్టిస్టు, పెద్ద సినిమా రావడం, అందులో కూడా నేను పాడాను, నాకు చాలా సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. థ్యాంక్ యూ సార్. అండ్ దీనివల్ల నేను ఎందుకు ఇంతసేపు ఆయన చేతి మాట్లాడించానంటే, మీరు బాగా గమనించండి, చాలా విజయవంతమైనటువంటి దర్శకులందరూ కూడా ముందు మంచి రచయితలు. మీకు ఉదాహరణ చెప్తాను. బాలచందర్ గారు, విశ్వనాథ్ గారు, దే ఆర్ ఆల్ వెరీ గుడ్ రైటర్స్. దాసరి నారాయణరావు గారు, ఇంక్లూడింగ్ ఈవెన్ రాఘవేంద్రరావు, అతను తెర వెనుక ఉన్నా కూడా అతను రాత పట్ల అతనికి ఉన్నటువంటి నమ్మకం,
కవి మీద అతనుకున్న గౌరవం ఇవన్నీ కూడా జంఝాల చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కోలోకి వస్తాడు. ఇప్పుడు అప్రతిభమైనటువంటి ప్రతిభను కల్పిస్తున్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రైటర్స్. వాళ్ళందరూ ముందు అక్షరాన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఈ సినిమా తల్లి ఎప్పుడు భిక్ష మాత్రం చాలా బాగా పెట్టింది. అలాంటి కోలో వచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆశిద్దాం, మనం అందరూ అభినందిద్దామని. అందరికీ నమస్కారం. నా పేరు యనమల భానుసాయ్. నేను నెల్లూరు నుండి వచ్చాను. మా అమ్మగారి పేరు ఈ పద్మజ, మా నాన్నగారి పేరు ఈ గోపాల్ గారు. నేను శాస్త్రీయ సంగీతం డివి సురేష్ రావు గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను నెల్లూరులోని డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. అమ్మ నాన్న వచ్చారు అక్కడికి. నమస్కారం అండి, స్వాగతం. ఏం పాట పాడుతున్నావు? నేను మల్లెపువ్వు సినిమా నుంచి ఎవరికి తెలుసు చితికిన మనసు అనే పాట. రచన వేటూరి సుందర్రామూర్తి గారు, సంగీతం చక్రవర్తి గారు, పాడినది ఎస్పి బాలు గారు. మల్లెల మంటలు రేగిన గ్రీష్మం నా గీతం, పున్నమి పూవై నవ్విన వెన్నెల నీ ఆనందం, ఆ వెన్నెలతో చితిరగిలించిన కన్నులు నా సంగీతం. ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని, ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని. ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసు. మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువని, మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువని, చీకటి మూగిన వాకిట తోడుగా నీడై నాదరి నిలువదని, జగతికి హృదయం లేదని, ఈ జగతికి హృదయం లేదని, నా జన్మకు ఉదయం లేనే లేదని. ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని. ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసు. గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినది జీవితం, గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినది జీవితం,
నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం. నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం. ప్రేమకు మరణం లేదని, నా ప్రేమకు మరణం లేదని, నా తోటకు మల్లిక లేనే లేదని. ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు, చితికిన మనసు చితిగా రగులునని. ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని. ఎవరికి తెలుసు. ధన్యవాదాలు. వండర్ఫుల్, చాలా బాగా పాడారు. ఇంకోటి మీ వాయిస్కి రైట్ సాంగ్ ఎన్నుకున్నారు అండ్ చాలా గొప్ప లిరిక్స్. ఆల్ ది బెస్ట్, చాలా బాగుంది. దశరథ్ గారు అన్నట్టుగా యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. ఈ వయసులోనే నీకు చాలా బరువైన గాత్రం, ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది గాత్రం. కావాల్సింది ఏంటంటే నేను చెప్తాను చూడు. అది అంతవరకు సస్టైన్ కావాలి. అక్కడికి వచ్చేసరికి ఊపిరి అయిపోతుంది. నువ్వు సస్టైన్ చేయలేక కాదు, నువ్వు అక్కడ ముందు ఎక్కడ ఊపిరి తీసుకోవాలో తెలియకుండా నువ్వు మామూలుగా ఉండ మొదలెట్టేస్తున్నావు. అంతకు మునుపు జన్మకు ఉదయం లేనే లేదని, టేక్ ఫుల్ బ్రెత్ దేర్, అక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు కాకపోయినా తర్వాత నీకు కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ పెయిన్ అంతా ఆ ఆలాపలో తెలియాలి. అక్షరాలు మిగతా చెప్తాయి, అది ఎలా ఉండాలంటే అది మాకు చాలా పెయిన్ ఉండాలి. యువర్ పెయిన్ షుడ్ బి దేర్. తర్వాత నీలో ఉన్న పెద్ద వీక్నెస్ ఏంటంటే చరణం పల్లె పాడడానికి ముందు వచ్చే బ్యాక్గ్రౌండ్లు అన్నీ పాడుతున్నాను. నువ్వు మైక్ పెట్టుకొని చరణానికి రావడానికి ముందర ఏముందో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నువ్వు హమ్ చేసుకుంటున్నావు నీకు తెలియకుండానే. దట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్, అది వదిలేసే. తర్వాత చితికిన మనసు చితిగా రగులునని, ఎలా పాడుతున్నావు అది పాడు. చితిగా రగులునని, చితిగా రగులునని. ఇప్పుడు చితిగా ఎంత బాగా అన్నావు తెలుసా నువ్వు. దాన్నే డైనమిక్స్ గ్రేస్ అన్నది నేను. అలాగే రగులునని ఎండ్ చూస్తున్నావు కదా, దాన్ని మామూలుగా చాలా ప్లెయిన్గా వదిలేస్తున్నావు. రగులునని అంటున్నావు, చితిగా రగులునని. ఇట్ షుడ్ ఫీడ్ అవుట్. నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూర్పులే సంగీతం. ఒకసారి పాడవా. నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం. అది కాదు ట్యూన్, సంగీతం అని పాడుతున్నావు. ఫస్ట్ చరణాలు ఎలా పాడావు అది. చీకటి మూగిన వాకిట తోడుగా నీడై నాదరి నిలువదని. నిలువదని అదే మెలడీ ఇక్కడ కూడా. నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం. సంగీతం ట్రై చేయి. నిట్టూరుపులే సంగీతం. సంగీతం. నిట్టూరుపులే సంగీతం. అది విషయం. అది ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ టైం పాడుతున్నప్పుడు అలా పాడాలి. మిగతా అంతా ఫస్ట్ క్లాస్. అసలు ఆ సాకి ఎక్కడి నుంచి దొరికింది నేను మర్చిపోయాను. రికార్డులో సాకి లేదు ఎక్కడ. నువ్వెలా వీడియోలో చూసావా? వీడియోలో చూసావా? అదే రియలీ రికార్డులో కూడా లేదు. అది సవినయంగా ఒక చిన్న మనవి చేయాలి నేను. ఈ సాకి పాటలో లేదు యాక్చువల్గా. తర్వాత రాసిచ్చిన తర్వాత
ఇది పెట్టుకుందామని చక్రవర్తి నన్ను చిన్న అని పిలుస్తాడు. వాడు, రే చిన్న, ఆ 2 లైన్లు నువ్వు పాడేసేవా, నువ్వు ఇష్టం, నువ్వు ఎలా పాడతావు, నీ స్టైల్లో మీ గురువుగారిని దృష్టిలో పెట్టుకొని పాడు అంటే, మా గురువుగారు అంటే రఫీ గారని, అలా పాడరా అనేవాడు. అలా పాడరా, ఆయనలా పాడరా, ఆయనలా క్రూన్ చేయరా అనేవాడు. ఆ 2 లైన్లు నేను అనుకుని పాడిందే తప్ప ఆయన కంపోజ్ చేసింది కాదు. ఇది నా గొప్పగా చెప్పట్ల, నాకు ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అనే సౌభ్రాతృత్వానికి కారణంగా చెప్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ సింగింగ్. చెప్పిన చిన్న గ్రేస్ఫుల్ పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకో, చాలా బాగుంది. ధన్యవాదాలు. తర్వాతి గాయనిమణిని ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు కుందూరు శ్రీజ. మా నాన్నగారి పేరు కుందూరు వెంకట రమణారెడ్డి. మా అమ్మగారి పేరు కుందూరు హేమలత. నేను లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. నేను శాస్త్రీయ సంగీతం దరూరి రాజసింహ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. లలిత సంగీతం శ్రీ కె రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఇంతకు నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు తల్లి? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అది కదా విషయం, హైదరాబాద్ నుంచి వచ్చావు. అమ్మ నాన్న వచ్చారా ఇక్కడికి? వచ్చారు. నమస్కారం అండి, స్వాగతం మీకు కూడా. నీకు స్వాగతం అమ్మ. ఏం పాట ఎంపిక చేసుకున్నావు? నేను రామచిలుక అనే చిత్రం నుండి రామచిలుక పెళ్ళికొడుకు ఎవరే అనే పాట ఎంచుకున్నాను. రచన వేటూరి గారు, సంగీత దర్శకులు సత్యం గారు, పాడింది జానకి గారు. రామచిలక పెళ్ళి కొడుకెవరే, మాఘమాసం మంచి రోజు మనువాడే పెళ్ళి కొడుకెవరే. రామచిలక పెళ్ళి కొడుకెవరే, మాఘమాసం మంచి రోజు మనువాడే పెళ్ళి కొడుకెవరే.
మాఘమాసం మంచి రోజు మనువాడే పెళ్లి కొడుకెవరే రామచిలక పెళ్లి కొడుకెవరే రామచిలక పెళ్లి కొడుకెవరే. ధన్యవాదాలు. చాలా బాగా పాడాము. థ్యాంక్ యూ. బేసిక్గా నాకు ఇది చాలా ఫేవరెట్ సాంగ్ అనమాట. అండ్ మీరు క్లోజ్ లిప్లో కూడా చేసిన హమ్మింగ్ ఫెంటాస్టిక్గా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇళయరాజాకు మొట్టమొదటి సినిమా అంటే ఎవరన్నా నమ్ముతారా అండి? వాట్ సార్ట్ ఆఫ్ ఆర్టిస్ట్. ఇక్కడి నుంచి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ని ఎవరు అనుకోలేదు సార్. ఇట్ ఈస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తమిళనాడు. కన్నదాసన్ గారి అన్న కొడుకు అయినటువంటి పంజు అరుణాచలం అనే అద్భుతమైన రైటర్, డైరెక్టర్, ఆయన ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు ఈ సినిమాలో ఇళయరాజాకి. అమ్మా ఫస్ట్ ఆలాప్ ఒకటి పాడుతున్నావు చూడు, అదొకసారి పాడవా? ఫస్ట్ క్లాస్. ఆ పాడుతున్నప్పుడు మాత్రం టోటల్గా ఆనే ఉంచు. ఆ రాని వద్దు. తెలియకుండా వచ్చేస్తుంది అది. అది రాకుండా చూసుకో చాలు. మిగతా పాటలో ఎక్కడ నాకు ఏమీ ఇబ్బంది లేదు. మంచి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాటాసు ఆరో పిల్ల. అందరికీ నమస్కారం. నా పేరు సుప్రియ. నేను విజయవాడ నుంచి వస్తున్నాను. మా అమ్మగారి పేరు శ్రీమతి లక్ష్మీ పాండు గారు. మా నాన్నగారి పేరు శ్రీ పాండు గారు. నేను శాస్త్రీయ సంగీతం శ్రీ గండూరి శ్రీనివాసమూర్తి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. లలిత సంగీతం కార్తిక్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను నలంద విద్యానికేతన్లో 7వ తరగతి చదువుకుంటున్నాను. మనం వచ్చారా? మా నాన్న అబ్రాడ్లో ఉన్నారు సార్. మా అమ్మగారు వచ్చారా? నమస్కారం అండి. ఆయన ఫోన్ చేసినప్పుడు ఆయనకు నమస్కారాలు చెప్పండి. థ్యాంక్ యూ. ఏం పాట పాడుతున్నావు? నేను ఆరాధన సినిమాలో వెన్నెలలోనే వికాసమే అనే పాట పాడబోతున్నాను. రచన శ్రీశ్రీ గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, పాడినవారు పి సుశీల గారు. వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనులా, వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనులా, వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈరే, నిదురించుము ఈరే. వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనులా. వాడని పువ్వుల తావితో కదలాడే సుందర వసంతమీ కాలము, కదలాడే సుందర వసంతమీ కాలము. చెలిజోలగా పాడే వినోద రాగాలలో, చెలిజోలగా పాడే వినోద రాగాలలో, తేనెడి కలల సుఖాలలో నిదురించుము ఈరే, నిదురించుము ఈరే. వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనులా.
సఖా నీ సేవలలోనే తరింతునోయి సదా నీ సేవలలోనే తరింతునోయి సదా నీ ఎదలోనే వసింతులే నిదురించుము ఈరే నిదురించుము ఈరే వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనులా వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈరే నిదురించుము ఈరే నిదురించుము ఈరే నిదురించుము ఈరే. ధన్యవాదాలు. చాలా 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 బాగా పాడాం. మోర్ దెన్ Thank you, యూఆర్ sir. ఎంజాయింగ్ వైల్ సింగింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అండ్ చాలా బాగా పాడాం. Thank you, sir. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. యూ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్ యాక్చువల్లీ. అంత ఎక్స్ప్రెసివ్గా ఉందన్నమాట. వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము. ఎందుకు అంత అంత ఆంగికం అక్కర్లేదు, అది ఆటోమేటిక్గా నీకు వస్తే అలాగే చేయి, తప్పేం లేదు. అది వస్తుంది సార్. వచ్చేస్తుంది కదా, అది తప్పలేదు. ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు ఇలాగే ఉంటుందా? అమ్మా అన్నం పెడతావా? లేదు సార్. లేదు. భానుని వీడని ఛాయిగా నీ భావములోనే, సెకండ్ భావములోనే ఒత్తన్నట్టుగానే భానుడు కూడా ఒత్తుంది. నేను భానుని అని పాడుతున్నావు, భానుని అది కూడా ఒత్తే. ఓకే, తెలియకుండా జరిగే మిస్టేక్స్ ఇవన్నీ. అది జస్ట్ నీకు రిమైండ్ చేయడం కోసం అని, అదర్వైజ్ ఏం లేదు. ఈ సినిమా అనుకోగానే నాకు గుర్తొస్తుంది. నేను అప్పుడు సెలవులకు మద్రాసుకి వెళ్ళాను. సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు పాండ్యబజార్లో రాజ్కుమారి థియేటర్లో ప్రీవ్యూ వేస్తున్నారు ఈ సినిమా. రెండో సినిమా జగపతి వారి సంస్థ నుంచి వస్తుంది. అన్నపూర్ణ తర్వాత ఆరాధన వచ్చింది. ఇప్పుడు మా చిన్నాన్నగారు రౌండరావు గారిని, ఆయన ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేసేవారు. వాళ్ళ దగ్గర ఈ సినిమాకు ఫైనాన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఆయన నువ్వు వెళ్ళు, నా పేరు చెప్పు, నిన్ను ప్రీమియర్కి పంపిస్తారన్నారు లోపలికి. మేము వెళ్ళేసరికి హౌస్ ఫుల్, గేట్లు వేసేసారు పాండ్యబజార్లో. కనపడ్డ వాళ్ళందరూ గేట్ దగ్గర, సార్ నేను రమణరావు గారి అన్న కొడుకులండి, నన్ను కొంచెం లోపల పంపి, అవతలికి పో అంటున్నారు అనమాట. నిలబడి ఎవరన్నా కనపడతారంటే అక్కడ ఒక చిన్న బాల్కనీలా ఉంటుంది, దాంట్లోకి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. ఆయన రాజేంద్ర ప్రసాద్ అని కూడా నాకు తెలియదు. నేను ఇలా ఎగరడం, అందరిని అడగడం చూసిన తర్వాత, ఆ అబ్బాయిని పంపించండి, ఆ లోపలికి పంపించండి, పాపం సినిమా చూస్తాడు, రాని పర్లే, ఎక్కడ నుంచోనన్నా చూస్తాడులే అన్నారు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఇన్సిడెంట్. అదే సంస్థకు నేను కొన్ని డజన్స్ ఆఫ్ సాంగ్స్ పాడతానని రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర వారి చేతులతో నేను పారితోషికంగా తీసుకుంటానని కల్లో కూడా ఊహించలేదన్నమాట. దట్స్ ఆల్. ఇంకా వేరే ఏం చెప్పాల్సింది ఏం లేదు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, అందరికీ నమస్కారం. నా పేరు బొందు వెంకట కుమార వాగ్దేవి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు బొందు అరుణకుమారి, మా నాన్నగారి పేరు బొందు మృత్యుంజయ. నేను శాస్త్రీయ సంగీతం శ్రీమతి జె బాలార్క గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను నెల్లూరులోని సాయి మిలీనియం స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. అమ్మా నాన్న వచ్చారా? అమ్మ వచ్చింది. ఎక్కడున్నారు? నమస్కారం అమ్మ, స్వాగతం. ఏం పాట పాడుతున్నావు? శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలోంచి మనస తుల్లిపడికి. ఎంత వయసు నీకు? 13. ఇప్పుడు శ్రీవారికి ప్రేమలేఖలు రాయి. శ్రీవారికి రాయమ్మ, తప్పలేదు. శ్రీవారికి రాస్తే ఏం తప్పలేదు. చెప్పు. రచన వేటూరి సుందర్రామూర్తి గారు, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం ఎస్ జానకి గారు. మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావు లేదో, ఆ శుభ ఘడియా వచ్చేనో రాదో, తొందర పడితే అలుసే మనసా, తెలుసా మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ
ఆశపడకే ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచి ఏమంత సిరి ఉంది నీకని మురిసేను నిన్ను తలచి చదువా పదవా ఏముంది నీకు తడుకు కులుకు ఏదమ్మ నీకు శృతి మించకే నీవు మనసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావో లేదో ఆ శుభ ఘడియా వచ్చేనో రాదో తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశపడకే ఏ నోము నోచావు నీవని దొరికేను ఆ ప్రేమ ఫలము ఏ దేవుడిస్తాడు నీకని అరుదైన అంతవరము మనసా వినవే మహా అందగాడు తనుగా జతగా మనకందిరాడు కలలాపవే కన్నె మనసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావో లేదో ఆ శుభ ఘడియా వచ్చేనో రాదో తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశపడకే థ్యాంక్ యూ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్ చాలా 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 బాగా పాడావు. మెయిన్ గురుగారు అంటుంటారు ఆ గ్రేస్ అనేది పర్ఫెక్ట్గా అనిపించింది నాకు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్ అండ్ డెఫినెట్గా మీ సంగీత రంగంలో ఉండాల్సిందాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ పిక్చర్ పర్ఫెక్ట్. మధ్యలో ఎక్స్ప్రెస్ ఇస్తున్నా చూడు, అవన్నీ కూడా కొంచెం మోతాదు తగ్గించాలి. జానకి గారు చాలా చాలా అందంగా అంటారు అది. మనసా తుళ్ళి పడకే అతిగా అంతే ఉండాలి. కానీ ఆవిడ ఏం పాడారో దాన్ని పాడడానికి ప్రయత్నిస్తున్నావు చూడు, దానికి నీకు నేను అభినందిస్తున్నాను. నేను థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా ఉంది, చక్కగా పాడుతున్నావు. ఇంకేం చెప్పాలి, అక్షరానికి తగినట్టుగా అద్భుతంగా కంపోజిషన్ చేశారు రమేష్ నాయుడు గారు. ప్రతివారం ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన చిరంజీవులకి గోదావరి HDPE పైప్స్ వారు అందించి 10,000 రూపాయల నగదు బహుమతి ఉంది. ఈసారి ఇద్దరు టై అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరు తీసుకోవాల్సి వస్తుంది. భవ్యశ్రీ గీతిక అండ్ శివకుమార్.
76, 77, 77 ఈ మార్కులో వస్తున్న వాళ్ళని మనసు ఉగ్గబట్టుకొని పంపించాల్సి వస్తుంది. దెర్ ఇస్ నో అదర్ వే. వాగ్దేవి, ప్రీతిశ్రియ, సాయి భవ్యశ్రీ ముగ్గురులో ముందు సాయి భవ్యశ్రీ దమ్మ 5,000 రూపాయల చెక్ని అందజేస్తున్నారు. ప్లీజ్ బీ విత్ అస్, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అగైన్. తప్పకుండా. శుభం తల్లి, ఆల్ ద బెస్ట్ యూ, బెస్ట్ ఆఫ్ లక్. బి వాగ్దేవి 77% తను కూడా వస్తుంది. ప్లీజ్. ప్రీతిశ్రియ 76 మార్క్స్. దమ్మా దా. ఈ వారం ముఖ్య అతిథిగా వచ్చేసిన దశరథ్ గారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. మళ్ళీ వచ్చే వారం ఇదే పందిట్లో, పాటల పందిట్లో అందరం కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. Cash prize sponsored by Godavari HDPE Pipes. Costumes sponsored by RKS Grand Shopping Mall, Amirpet, Kukatpalli. రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ ఒప్పొప్పమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. 6 అడుగులుంటాడా 7 అడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. ఏ బొంగరాలంటి కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న చుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది.